పీఎం లంక గ్రామంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. గ్రామానికి విచ్చేసిన నిర్మలమ్మకు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్లు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనం ప్రారంభించారు. అక్కడి నుంచి డిజిటల్ భవనానికి చేరుకుని ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 ఏళ్ల క్రితం గ్రామం దత్తత తీసుకుని సుమారుగా 30 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో పాఠశాల భవనాన్ని, డిజిటల్ భవనంలో ఏఐ టెక్నాలజీ ల్యాబ్ను శిక్షణ తరగతులు ప్రారంభించారు నిర్మలా సీతారామన్. స్వర్ణాంధ్ర కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఓకే, దెన్ గో ఆన్. ది అగ్రికల్చర్ డ్రోన్ మేడం. యు వాంట్ టు యూస్ ఇట్ ఫర్ అగ్రికల్చర్. ఇంగ్లీష్ లోనే కంఫర్టబుల్ గా ఉన్నావు నాకంటే. చెప్పు. దీన్ని అగ్రికల్చర్ లో యూజ్ చేస్తాం. మన నార్మల్ గా అగ్రికల్చర్ లో ఎరువులు స్ప్రే చేస్తాం కదా మేడం, ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తాం. స్ప్రే చేసేటప్పుడు దీని కెపాసిటీ 10 లీటర్స్. ఈ ప్రొపెల్లర్ వల్ల మనకి ఇక్కడ దీంతో స్ప్రే అనేది చాలా దీనిగా అవుతుంది. మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు. మనం దీన్ని వాడటం వలన మై నేమ్ ఇస్ కుమార్ రాజా, ఐఎమ్ ఫ్రమ్ పెనుగొండ. నేను స్వర్ణాంధ్రలో డేటా సైన్స్ స్టూడెంట్ని, సెకండ్ ఇయర్. ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫార్మర్స్కి చాలా టైం అనేది కలిసి వస్తుంది. సో మనకి ఇది కాస్ట్ ఎలా అంటే వాళ్ళకి చాలా టైం అనేది అవుతుంది, ఎందుకంటే ఇది మనకి విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే 1 ఎకర్ అలా కంప్లీట్ గా స్ప్రే చేస్తుంది. సో ఇటువంటి మన ఫార్మర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది చాలా ప్రాఫిటబుల్ గా అండ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటికి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారి ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. బట్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుతాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా.